ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆ ఓటు మూసీ నదిలో వేసినట్లే అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పబ్బం గడుపుతోందంటూ విమర్శించారు. ఆసరా పెన్షన్లు ఎవరి అకౌంట్లో అయినా పడ్డాయా అంటూ ప్రజలను అడిగారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశామా అని ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు సంజయ్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై ప్రజలకు తెలియని వ్యక్తిని బరిలో దింపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. రైతులకు బోనస్, నష్టపరిహారం, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి ఇవ్వలేదని ఆరోపించారు బండి సంజయ్. మరి 100 రోజులు ఇస్తారు. 100 రోజులు ఇప్పుడు దాటికి అయిపోయా. ఇప్పుడు 2,500 అకౌంట్లు ఇస్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీ అని చెప్పి ఓటు గుద్దు తిరిగి కాంగ్రెస్ పార్టీ అదే విషయం వేస్తారా పండుగ ఇక మళ్ళీ 4,000 రూపాయలు మీ అకౌంట్ లో ఎవరి అకౌంట్ లో ఉన్నా పెద్ద ఉండరు కదా, ముసలి ఉండరు కదా, మీ అకౌంట్ లో మీ అన్న, మీ తాత, మీ నాన్న, అమ్మని అకౌంట్ లో 4,000 రూపాయలు పడ్డాయి. ఆసరా పెన్షన్లు పడ్డాయా? మరి ఓటు ఎంత గుర్తురా కాక గుర్తు కొట్టాక 4,000 కూడా అదే విషయం. మీకు లేదా ఇల్లు జాగా లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇచ్చిరా ఇక గుంజుకోకుండా కావాలి. ఇక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గుడిని వింటే ఈ కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా పెట్టారు. ఇలా అవి ఏమీ ఇలా రైతులను మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, ఇలా అందరినీ మోసం చేసి ఇలా అందరినీ నట్టెట్లో ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.